రైట్, ఇక వివరాల్లోనికి వెళ్దాం. కడప జిల్లా వేంపల్లి పిఎస్కు వెళ్లిన అంబటి రాంబాబు విచారణకు హాజరయ్యారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు మేరకు కేసు నమోదైన సంగతి తెలిసిందే. అంబటిపై 352, 353, 196/1 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వేంపల్లి విచారణ అనంతరం పులివెందులకు అంబటి చేరుకున్నారు. పులివెందులలోనూ కేసు నమోదు కాగా విచారణకు ముందు గండి వీరాంజనేయ స్వామిని అంబటి దర్శించుకున్నారు. అటు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాటు వద్ద అంబటి నివాళులర్పించారు. వైఎస్ఆర్ ఘాటు వద్ద ప్రతిజ్ఞ చేశారు. జగన్ను అధికారంలోకి తీసుకొస్తామని, అలుపెరగని పోరాటం చేస్తామని, కుట్రలు, కుతంత్రాలు, కేసులు, జైళ్లు ఎన్ని ఎదురైనా ఎదురొడ్డి పోరాడతామని అంబటి ప్రతిజ్ఞ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూలుస్తాం. ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూలుస్తాం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కడప కరెస్పాండెంట్ సుధీర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి, అంబటి రాంబాబు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా కడపలో విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏంటి అప్డేట్స్? ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి అంబటి రాంబాబు ఇవాళ అయితే కనుక ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆ నేపథ్యంలో కూడా ఆయన అయితే కనుక ఇవాళ వేంపల్లి పోలీస్ స్టేషన్ కూడా విచారణ ఆయన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ముందుగా ఏదైతే మనం చూసుకోవచ్చు, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్దకు వెళ్ళి అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆయన ప్రతిజ్ఞ చేస్తూ కూడా సవాళ్ళు విసరడం జరిగింది. సవాళ్ళు కూడా విసరడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కావచ్చు, అటు నారా లోకేష్, అట్లా డిప్యూటీ సీఎం మీద కూడా తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. అనంతరం అక్కడి నుంచి ఆయన వేంపల్లి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. దాదాపు ఇప్పటికీ గంట పైన అయితే కనుక పోలీసులు విచారిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ విచారణ అనంతరం కూడా ఆయన అయితే కనుక మరోసారి పులివెందులకు వెళ్ళి పులివెందులు కూడా విచారణ కావాల్సి ఉంది. అయితే గతంలో మనం చూసుకోవచ్చు, చంద్రబాబు నాయుడు పైన కూడా పూర్తిస్థాయిలో తన సతీమైనటువంటి ఆమెను తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆ నేపథ్యంలో కూడా ఇక్కడ అయితే కనుక వేపలకు చెందినటువంటి టీడీపీ నేత కంప్లైంట్ ఇవ్వడంతో కూడా ఆధారంగా కూడా ఈ రోజు ఆయన విచారణ హాజరు కావడం జరిగింది. ఇప్పటికీ అంబటి రాంబాబుకు సంబంధించి కనుక విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపుగా అక్కడ ఉన్నటువంటి సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఆయన మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. తాజాగా ఎన్ని గంటల పాటు ఈ విచారణ ఉంటున్న పైన కూడా తర్వాత ఉత్కంఠ అయితే కొనసాగుతున్నామని చెప్పుకోవచ్చు. ఏమేమా రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్. జైల్లో పెట్టారు, అదే కేసు, కొత్త కేసులు ఏం కాదు. ఎవరన్నా కొత్త కేసులు అనుకుంటారేమో, అలా చేయకూడదు. ఏదో నన్ను అరెస్ట్ చేయాలని, భయపెట్టాలని పోలీసు వారు చంద్రబాబు, లోకేష్ ఒత్తిడితో చేస్తున్నారనేది నా అభియోగం. చూద్దాం, ఇవాళ విచారణకు హాజరైన తర్వాత బయటకు వస్తే మళ్ళీ నేను అవి డీటెయిల్గా మీతో మాట్లాడతాను. నా మీద పులివెందుల్లోనూ అదేవిధంగా వేంపల్లిలోనూ 2 కేసులు రిజిస్టర్ అయిన సందర్భంగా నన్ను విచారణకు పిలిచారు. దాని నిమిత్తం నేను రావడం జరిగింది. నా ప్రియతమ నాయకుడు దివంగత రాజశేఖర రెడ్డి గారి సమాధిని సందర్శించుకుని ఒక ప్రతిజ్ఞ చేయాలని నిర్ణయించారు. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే, సాధ్యపడని అసత్యపు వాగ్దానాలతో